బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనిషి గొప్పతనం అనేది ఎప్పుడూ కూడా నమ్మటంలోనో, ఒక మనిషిని నమ్మించటంలోనో వీటన్నిటిలోనూ ఉండదండి. నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటదనమాట. అంటే మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక విషయంలో ఎవరో ఒకళ్ళని నమ్ముతూనే ఉంటాము. ఏదో ఒక విషయంలో ఎవరో ఒకళ్ళని నమ్మిస్తూనే ఉంటాము. కాబట్టి మనం ఒకరిని నమ్మడము, నమ్మి ఈ పని చేస్తారు, ఈ హెల్ప్ మనకి చేస్తారు, వీళ్ళు చాలా నమ్మదగ్గ మనుషులు, నమ్మకం అంటేనే వాళ్ళు, వాళ్ళంటేనే నమ్మకం అని చెప్పేసి ఇలాగా కొందరిని నమ్ముతూ ఉంటాము లైఫ్‌లో. అదేమి తప్పు విషయం అయితే కాదు. కాకపోతే కొన్ని సార్లు మనము కూడా మన నిజాయితీ ఏంటి? మనం ఎంత నమ్మకస్తులము? మనల్ని ఎవరైనా కళ్ళు మూసుకొని ఎలా నమ్మొచ్చు అని చెప్పేసి మనం కూడా ఎదుట వాళ్ళని మన మీద నమ్మకం అనే దాన్ని పెట్టుకోండి అని ఆ నమ్మకాన్ని కలిగించడానికి కూడా ట్రై చేస్తాము. సపోజ్ మన రిలేషన్‌షిప్‌లోనే ఉన్నామనుకోండి. రిలేషన్‌షిప్ ఎప్పుడైనా స్ట్రాంగ్‌గా ఉండేది నమ్మకం అనే పునాది మీదే అనమాట. ఆ పునాది ఎలా వస్తది? మన బిహేవియర్‌ని బట్టి అది ఎదుట వాళ్ళకి తెలుస్తూ ఉంటది. వాళ్ళు మన వ్యక్తిత్వాన్ని బట్టి, మన బిహేవియర్‌ని పెట్టి మన మీద ఒక నమ్మకాన్ని వాళ్ళు నెమ్మదిగా నమ్మకాన్ని పెంచుకుంటూ ఉంటారు కొందరైతే. మనల్ని నమ్మితే మాత్రము. సో, అందులో మన గొప్పతనం ఏదైనా ఉందా అంటే ఎంతో కొంత ఉండొచ్చు. బట్ కానీ అసలైన గొప్పతనం ఏంటి అంటే నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. ఎందుకు అంటే ఆ పక్కన మనిషి కూడా మనకి ఇష్టమైనప్పుడు, మనం రిలేషన్‌షిప్ వాళ్ళతో కావాలి అని అనుకుంటున్నప్పుడు వాళ్ళలో కొన్ని విషయాలు మనకి నచ్చకపోయినా మనం యాక్సెప్ట్ చేస్తాము. వాళ్ళలో ఎలాంటి నెగెటివ్ ఉన్నా దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాము. ఎందుకు అంటే ఇప్పుడు మనకి వాళ్ళతో రిలేషన్‌షిప్పు అంత అద్భుతంగా అనిపిస్తూ ఉన్నది కాబట్టి. కానీ ఇదే రిలేషన్‌షిప్పు, ఇదే నమ్మకము కొన్ని సంవత్సరాలు గడిచాక, కొన్ని రోజులు గడిచాక ఉంటదా వాళ్ళ మీద అనంటే ఏమో సందిగ్ధమే కొందరి విషయాల్లో. సో, అదే చెప్తున్నాం అనమాట. నమ్మకం అనేది, నమ్మించటం అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తారనమాట. అంటే మోసం చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఇలాంటి ట్రిక్‌లే యూజ్ చేసి ఒక రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేసుకుంటారు. అది ఒక్క పార్ట్నర్‌తోనే అని కాదు. రిలేషన్‌షిప్ అంటే ఒక ఎంప్లాయీ వాళ్ళ సబార్డినేట్‌తోనూ అలాగే చేయొచ్చు. ఒక స్టూడెంట్ టీచర్‌తోనూ చేయొచ్చు. ఒక పేరెంట్ పిల్లలతో చేయొచ్చు. పిల్లలు పేరెంట్స్‌తో చేయొచ్చు. ఇలా రకరకాలుగా నమ్మకం బిల్డ్ చేసుకోవడం అనేది చాలా విషయాల్లో చాలా రకాలుగా ఉంటదనమాట. ఒకళ్ళ విషయంలో ఇది అని చెప్పేసి ఎక్స్‌ప్రెస్ చేయలేము. ఒక్కొక్కరితో నమ్మకం అనేది ఒక్కొక్క విధంగా ఉంటదనమాట. ప్రేమ అనేది ఒక్కొక్కరితో ఒక్కో విధంగా ఎలా ఉంటదో, ఈ నమ్మకం అనేది కూడా ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా ఉంటది. అంతే కదా! ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళతో నమ్మకం ఎలా ఉంటది? ఆ పిల్లవాడిని ఎక్కడికి పంపించాలన్నా, లేదంటే ఏదైనా మనీ ఇచ్చి పంపిస్తున్నప్పుడైనా, ఏ పని చేసినప్పుడైనా మా పిల్లవాడు ఎలాంటి మిస్టేక్ చెయ్యడు. అంత నమ్మకంగా మిస్టేక్ జరిగినా కానీ నా వల్ల ఈ పొరపాటు జరిగింది అని చెప్పేసి ధైర్యంగా వచ్చి మాకు చెప్పగలడు అనే నమ్మకము పేరెంట్స్‌కి పిల్లల మీద ఉండాలి. పిల్లలకి మేము ఏదైనా మిస్టేక్ చేసినా తెలియక చేసినా ఒక్కొక్కసారి తెలిసి కూడా కొన్ని సందర్భాలు వల్ల చేసినా మా పేరెంట్స్ మమ్మల్ని క్షమించాలి. అంత ఇది ఫ్రెండ్‌షిప్ వాళ్ళతో మాకుండాలి అనే నమ్మకం పిల్లలకుండాలి. అలాగే ఒక ప్రేమికుడికి ప్రేమికురాలి మీద ఉండాలి. ప్రేమికురాలికి ప్రేమికుడి మీద ఉండాలి. ఒక భర్తకి భార్య మీద ఉండాలి. భార్యకి భర్త మీద ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే నమ్మకం అనే దాని మీదనే చాలా చాలా రిలేషన్‌షిప్స్ ఆధారపడి ఉంటాయి. అవి ముందుకు సాగుతూ కూడా ఉంటాయన్నమాట. ఆ నమ్మకం అనేది ఒక్కటి బ్రేక్ అయింది అంటే ఎన్నో అనర్థాలకి దారితీసే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. కాబట్టి మనిషి గొప్పతనం ఎప్పుడూ కూడా నమ్మించటంలోనో, నమ్మడంలోనో కాదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటది. ఈ అర్థాన్ని, ఈ అంతరార్థాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళ జీవితంలో తప్పులనేవి చాలా తక్కువగా జరుగుతాయనమాట. అసలు జరగవు అని నేను చెప్పను. ఎందుకంటే మనిషి అన్నాక తప్పు జరుగుతారు, తప్పు చేస్తారు. చిన్న విషయంలోనో, పెద్ద విషయంలోనో. కాబట్టి ఎక్కువ జరగకుండా ఉండటానికి చూసుకునే అవకాశం ఉంటదనమాట.
అర్థమైంది కదా? ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.